నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ గుసగుసలు. నిన్న వీకెండ్ ఎపిసోడ్ జరిగిపోయింది. నాగార్జున వచ్చారు, గుడ్లు పలగొట్టారు, కొంతమందికి క్లాస్ పీకినట్టు చేశారు. కాకపోతే ప్రేక్షకులు ఆశించినంత రేంజ్లో, స్థాయిలో నాగార్జున ఫైర్ అయినట్టు కనిపించట్లేదు. నాగార్జున, నిన్ను ఏం చేయడానికి పంపించాను? నువ్వేం చేస్తున్నావు అక్కడ? విష్ణుప్రియతోని, సోనియాతోని అచ్చికబుచ్చికలాడి మచ్చిక చేసుకోవడానికి కాదు కదా మిమ్మల్ని పంపించింది. వాళ్ళు చేసిన తప్పులు ఎత్తి చూపి వాళ్లకు క్లాసు పీకాలని కదా మిమ్మల్ని పెట్టింది అని ప్రేక్షకులు లోపల గుసగుసలు ఆడుకుంటున్నారు. విష్ణుప్రియ చేసిన తప్పులను ఎత్తి చూపలేదు, సోనియా ఆట తీరును ఖండించలేదు. ఏదో పైన తూతు మంత్రంగా వాళ్ళకి ఏదో చిన్న చిన్న సజెషన్స్ ఇచ్చి పక్కన పెట్టేశారు. మరోవైపు ప్రేరణ, యష్మి గౌడ ఆడపులులాగా ఆడారు. దాన్ని సపరేట్గా ఏమీ అప్రిసియేషన్ లభించలేదు. ప్రేక్షకులు చాలా ఎక్స్పెక్ట్ చేశారు. ఈ వీక్ ప్రేరణ, యష్మి గౌడ ఎరగదీశారు. మగోళ్లతో ఈక్వల్గా విజృంభించి ఆడారు ప్రభావతి 2.0 టాస్క్లో. అయినా కూడా ఎక్కడ వాళ్ళకి స్పెషల్ అప్రిసియేషన్ లభించలేదు నాగార్జున వైపు నుంచి. ప్రేక్షకులు ముందు వాళ్ళు రాగానే క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేశారు ప్రేరణ అండ్ యష్మి గౌడని. ఇక ఈ వారం ఎలిమినేషన్ విషయానికి వస్తే, నోటికి పని చెప్పి ఆట కన్నా నోటిదోలతో బిగ్ బాస్ని నానా రకాలుగా ఏది పడితే అది వాగి పెళ్ళాం ఇంట్లో కొట్టినప్పుడల్లా బిగ్ బాస్ తన మనసు మార్చుకుంటూ మార్పులు చేస్తూ ఉంటాడని వాగిన అభయ్ నవీన్ని బిగ్ బాస్ ఈసారి బయటికి పంపించేశాడు. ఈ ఓటింగ్లో టాప్లో విష్ణుప్రియ ఉంది, లీస్ట్లో పృథ్వీ అండ్ అభయ్ ఉన్నారు. సో ఈ పృథ్వీ అండ్ అభయ్ ఇద్దట్లోంచి అభయ్ ఈరోజు ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్ళిపోయాడు. ఆల్రెడీ ప్రేక్షకులందరూ ముక్త కంఠంతో చెప్పారు, ఏది ఓటింగ్లో సరళిలో కానీ బయట సోషల్ మీడియాలో కానీ అభయ్ నవీన్ ఈ వీక్ బయటికి వెళ్ళిపోతాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా అభయ్ నవీన్ ఈ వీక్ ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చాడు. నిన్న నాగార్జున గారు రెడ్ కార్డ్ ఇచ్చింది, బెదిరించింది, మళ్ళీ హౌస్ మేట్స్ ఒపీనియన్ తీసుకుంది, మళ్ళీ కూర్చోపెట్టింది. అదంతా శుద్ధ దండగా, ఎలాంటి ఉపయోగం లేదు, తూతు మంత్రంగా జరిగింది అదంతా. మళ్ళీ ఈరోజు చివరికి వచ్చే వరకు అభయ్ నవీనే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాడు. అంతటి దానికి మళ్ళీ ఎలిమినేట్ అవుతాడని తెలిసి కూడా రెడ్ కార్డ్ ఇవ్వడము, మిగతా హౌస్ మేట్స్ ఒపీనియన్ తీసుకోవడము, మళ్ళీ ఏదో కన్సర్న్ చూపించినట్టు అభయ్ని బిగ్ బాస్ హౌస్లో ఉంచడము, ఒక్కరోజుకి ఇదంతా చేయాల్సిన అవసరం ఏంటి అని బిగ్ బాస్ అభిమాని యొక్క ప్రశ్న. సో ఈ విధంగా ఇది సాగిపోయింది. ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బిగ్ బాస్ గుసగుసలు. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఎవర్ ఫిక్స్ యూట్యూబ్ ఛానల్.